వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన పై నెట్వర్క్ గురించి అయితే ఒక వీడియో చేయబోతున్నాను. కుదరగా చేయడం లేదు. అయితే వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయము, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ గురించి సంబంధించిన విషయం అనమాట. ప్రతి ఒక్కరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి అప్డేట్ మీకు రీచ్ అవుతుంది నోటిఫికేషన్ ద్వారా. మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే చూడండి, రోజు రోజుకి మైనింగ్ అనేది తగ్గిపోతూనే ఉంది. చూడండి, నేను 213 మందిని నాకు జనాలు ఉంటే కేవలం 30 మందే చేస్తుంటే 0.06 వస్తుంది. అంటే ఎంత తగ్గిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. మైనింగ్ ప్రతి నెల కూడా తగ్గిపోతూనే ఉంది. అది మనం ఒకసారి గమనించుకోవాలి. అంటే మనం ఎంత విలువైన కాయిన్స్ మనం ఎర్న్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే రీసెంట్గా నాకు ఆల్మోస్ట్ 2 to 3 years బ్యాక్ యాక్చువల్గా నా కాయిన్స్ 1349 కాయిన్లు 1349 కాయిన్లు నాకు మన May 23rd రిలీజ్ అయితే లాకప్ నుంచి ఆ కాయిన్స్ అనేవి నేను ఈ అకౌంట్ నుంచి రైట్ టైం ప్రకారం కూర్చొని దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం వేరే అకౌంట్కి అనుకొని కూర్చునే టైంలో వాడు స్కామర్ కరెక్ట్గా సెకండ్స్తో సహా కూర్చొని వాడు లాగేసుకున్నాడు కాయిన్లు. అవన్నీ కూడా మీకు చూపిస్తాను ప్రూఫ్లతో సహా. అందుకని ఈవెన్ ఇంత చెప్పే నేనే స్కామ్ అయిపోయాను. నేను కూడా స్కామ్ అయిపోయాను, స్కామర్స్కి బలైపోయాను అనమాట. సో ప్రతి ఒక్కరూ మీ పాస్ ప్రైజ్లు జాగ్రత్తగా ఉంచుకోండి, ఎవరికి షేర్ చేయొద్దు. నన్ను నమ్మండి, కాయిన్లు పంపిస్తాము లేదంటే అమ్మి పెడతాము అని చెప్తున్నారు చాలామంది. అది గుర్తుపెట్టుకోండి. అలాంటి వాటికి గురవద్దు. మీరు మీ పాస్ ప్రైజులు మీరు షేర్ చేసుకోవద్దు. మీకు కూడా శాతం అవుతుంది ఎలా చేసుకోలేటది రానున్న కాలంలో. ఓకే, లేదు ఇంకా ఏమీ తెలియకపోతే దీని గురించి మన వీడియోలు చూడండి, మీకు దీని గురించి అవగాహన వస్తూ ఉంటుంది. ఎవరి మాటలు నమ్మొద్దు. పాస్ ప్రైజులు మీకు ఒకవేళ మీ పాస్ ప్రైజ్ కానీ మారిపోతే ఒకవేళ అకౌంట్ స్కామ్ అయిపోయిందని అనుకుంటే కనుక వెంటనే పాస్ ప్రైజ్ మార్చుకొని మళ్ళీ దాన్ని ఎలా చేసుకోలేటన్నది నన్ను అడిగితే నేను కూడా మీకు సర్వీస్ చేయగలను. పాస్ ప్రైజ్ మార్చుకొని మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఎలా ఏంటన్నది నన్ను పర్సనల్గా అడిగితే నేను మీకు గైడ్ చేస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు కనీసం నేను చెప్పేవన్నీ కూడా మీరు పాటించవచ్చు. అయితే అది ఎలా స్కామ్ అయింది ఏంటన్నది నేను చూపిస్తాను డీటెయిల్గా, మీరు చూడండి. చూడండి, 13 ఒక కాయిను 2022 7 నెల 6వ తారీఖున 2022 7 నెల 6వ తారీఖున ఒక కాయిన్ 1348.43. ఇంకో దగ్గర ఇక్కడ ఒక కాయిన్ ఆల్మోస్ట్ 1350 కాయిన్ల దగ్గర లాకప్ అయ్యాయి. అంటే 3 yearsకి మనకు రిలీజ్ అయిన నాకు 3 yearsకి ఒక నెల తక్కువ కానీ ఒక 10-15 days తక్కువ కానీ లాకప్ నుంచి రిలీజ్ అయినాయి మొన్న May 23rd. అదక్కడ లాకప్ అయితే ఎప్పుడు రిలీజ్ అయ్యి నాకు చూడండి 2025 5/23 పైన చూడండి టాప్లో 1346. నేను ఆ టైంకి రెడీ నేనే అవైలబుల్ బ్యాలెన్స్ నుంచి 3 బ్యాలెన్స్లోకి మూవ్ చేశాను. మూవ్ చేసిన తర్వాత రెడీగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. చూడండి, GAG M6 ఆ నెంబర్ ఏదో ఉంది చూడండి, దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. తర్వాత ఇంకో 2.86 ఉంటే అవి కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. చూడండి, ఇంకో 0.07 ఉంటే అది కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఈ విధంగా ఏదేదో జరిగిపోయింది లోపల ఇంటర్నల్గానే. తర్వాత మళ్ళీ
ఆడు నా అకౌంట్ ఆడు నచ్చినట్టు వాడేస్తున్నాడు చూడండి. మళ్ళీ 1.50 డిపాజిట్ చేసి మళ్ళీ విత్డ్రాల్ చేశాడు వన్ కాయిన్. ఇలా మళ్ళీ తర్వాత ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వచ్చింది. ఇంకా 0.40 ఉంటే అది కూడా మళ్ళీ లాగేసుకున్నాడు 25వ తారీఖున. నేను 23 తర్వాత మళ్ళీ ఓపెన్ చేయలేదు అకౌంట్ లోపలికి వెళ్ళి, పోయి కదని చెప్పేసి. ఇంకా మిగిలింది కూడా లాగేసుకున్నాడు ఆడు. తర్వాత 56.76 కాయిన్లు ఉన్నాయి కదా, అది ఇప్పుడు 2023 నేను డిపాజిట్ చేసింది. 2023 2 నెలల డిపాజిట్ చేస్తే అది మా బాప కొడుకు దగ్గర, ఆడ దగ్గర డబ్బులు ఇచ్చి తీసుకున్నాను కాయిన్లు. 56.76 కాయిన్లు ఆయన దగ్గర తీసుకున్నాను, పెట్టుకున్నాను. 57 కాయిన్లు ఫస్ట్ టైం నాది. అవి చూడండి కరెక్ట్గా 6 నెలలు ఉంచాడు. 8 నెలలు అదే సంవత్సరం, 2023 అదే సంవత్సరం 57.75 లాగేసుకున్నాడు. అప్పుడే స్కామ్ అయిందని నాకు అర్థమైంది అనమాట. సో ఈ విధంగా మీరు సంపాదించుకున్న కాయిన్లు పోవడానికి అవకాశం ఉంటుంది. మీ పాస్వర్డ్ కానీ లాస్ అయిపోతాయి. ఎక్కడైనా మొబైల్లో కానీ ఇంకక్కడ సిస్టంలో ఎక్కడైనా సేవ్ చేసినట్లయితే నాది ఎక్కడ అలాగే సేవ్ అయిపోయి ఉండి ఉంటుంది. అందుకే పోయినాయి నా కాయిన్స్. సో అది ఇంత కష్టపడి జాబ్ లేకుండా వీటిని ఏదో నమ్ముకొని చేసుకుంటున్నాం. ఏదో పోనీ ఇప్పుడు అప్లై అయిన తర్వాతనా బాగుంటుందని చెప్పేసి ఇలాంటి దొంగలంజా కొడుకులు మళ్ళీ ఇలాగా కష్టపడ్డవలసి సొమ్ము ఇలా లాగేసుకుంటున్నారు ఇలాగా. అందుకని మీరైనా కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోమని హెచ్చరిక కోసం నా ద్వారా చాలామందికి హెల్ప్ అవుతుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ పాస్వర్డ్ని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. ఎక్కడ కూడా మీ మొబైల్లో కానీ మీ సిస్టంలో కానీ ఎక్కడ కూడా సేవ్ చేసి పెట్టుకోవద్దు. పెట్టుకున్నారా పోతాయి. నాది ఎక్కడో వాట్సాప్లోనో లేదంటే ఎక్కడో ఏదో డేటాలోనో సెల్లో ఎక్కడో కాడ సేవ్ అయి ఉంటుంది, పోయిందనమాట. అందుకని మీరు కూడా ఈ విధంగా లాస్ అయిపోవద్దని చెప్పేసి నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. సో నేను ఎంత కష్టపడి చేసుకున్న కాయిన్స్ ఎవడికో దక్కే. పోనీ అలాగే నా దగ్గర ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకున్నట్టు అది లేదు. నాకు 219 మంది రెఫర్ చేసుకోగలిగితే కష్టపడి ఇంత వీడియోలు చేసి ఇంత టైం కేటాయించి కనీసం 30 మందో 40 మందో మైనింగ్ చేస్తూ ఉంటారు. 30 మంది కూడా లేరు. అదనమాట. మిగతా వాళ్ళు మర్చిపోతున్నారో లేదంటే అశ్రద్ధగా ఉంటున్నారో అర్థం అవడం లేదు. సో నాకు కూడా చాలా తక్కువే వస్తుంది మైనింగ్ స్పీడ్ ఇంత కష్టపడి వీడియోలు చేసిన. దయచేసి నా కోసం అని కాదని మీకోసం చేసుకుంటే ఇంకెవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళు అయితే ఇమీడియట్గా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని కనీసం 100-1000 కాయిన్లు సంపాదించుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో. ఎందుకంటే ఇప్పుడు మనం దీనికి ఏం డబ్బులు పెట్టలేదు, కష్టపడి టైం అవుట్ కేటాయిస్తున్నాం. ఊరికే టైం ఎక్కడో వేస్ట్ చేసుకునే బదులు దీనికి మనము మొబైల్లో ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకుని మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ ఎలా ప్రెస్ చేసుకుంటే మీకు కాయిన్స్ అనేవి వస్తున్నాయి. రేపు పొద్దున్న చెప్పలేం కదా, మీ దగ్గర 1000 కాయిన్లు ఉండి రేపు పొద్దున్న 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మనం జీసీబీ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక 1000 కాయిన్లు ఉండి ఒక 50,000 నుంచి ₹1,00,000 అనుకుంటే 3-4 సంవత్సరాల తర్వాత అనుకున్నా సరే అలాగే అనుకోండి, తక్కువలు అనుకోండి. అంటే 5 to 10 CR కదా. ఒక సామాన్య వ్యక్తికి 5 to 10 CR అంటే చాలా పెద్ద అమౌంట్, రిచ్ లైఫ్ అనమాట, లగ్జరీ లైఫ్. ఎందుకంటే పేదవాళ్ళమి మిడిల్ క్లాస్ వాళ్ళమి ఒక 1 CR 2 CR మన దగ్గర అమౌంట్ ఉందనంటే అది చాలా మనలాంటి వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్. భగవంతుడు మనకి ఈ రూపంలో ఇచ్చాడు, దాన్ని అందరము సద్వినియోగం చేసుకుందామని నా ద్వారా చాలామందికి ఇది ఉపయోగపడుతుందని. మీరు కూడా మీ కాయిన్స్ని స్కామర్స్కి గురి కావద్దు, దయచేసి మీరు ఎక్స్పోజ్ అవ్వద్దు, లైట్గా తీసుకోవద్దు దీని గురించి, తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను బాధపడుతున్నాను. 1350 కాయిన్ల ముందు ఒక 60 కాయిన్లు, ఇంచుమించుగా 1450 కాయిన్ల దగ్గర నేను లాస్ అయిపోయాను. తర్వాత ఏమవుతుందో ఈవెన్ నేను పాస్వర్డ్ మార్చుకున్నా సరే, కన్ఫర్మ్ చేసుకున్నా సరే కూడా ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. దీనికి నేను మెయిల్ కూడా పెట్టుకున్నాను. అది మళ్ళీ నేను సెకండ్ వీడియోలో చేస్తాను, ఏ విధంగా మెయిల్ చేయాలి ఏంటనేది. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కోర్ టీమ్కి ఏ విధంగా మెయిల్ చేయాలి ఏంటనేది అన్నీ కూడా ప్రతి ఒక్కరూ చాలా అరటకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. మీ పాస్ ప్రైజులని మీ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయొద్దు, స్కామర్స్ గురి కావద్దు.
తర్వాత వచ్చే వీడియోలో ఈ న్యూ యాప్స్ లిస్టింగ్స్ గురించి మనకు అప్డేట్ వచ్చింది ఎకో సిస్టంలో, దాని గురించి తర్వాత ఏ విధంగా కోర్ టీమ్స్ మీరు మెయిల్స్ అది చేసుకోవాలో చాలామందికి ఐడియా ఉందో, ఒకవేళ తెలియని వాళ్ళందరికీ కూడా తెలుస్తుందని నేను తర్వాత వీడియో చేస్తాను. మన ఛానల్ దయచేసి మీరు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే దీనికి మీరు ఎటువంటి ఛార్జెస్ ఏం పే చేయవసరం లేదు కదా, ఫ్రీయే కదా. ఒక సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆ పక్కన సబ్స్క్రైబ్ అని కొట్టి గంట సింబల్ కొట్టండి. దానివల్ల ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ప్రత్యేకంగా మీరు నా ఛానల్ ద్వారా ఓపెన్ చేసి మనీ వేసుకొని కొట్టవసరం లేదు. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయడం, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం, అంతే మీరు చేయాల్సింది. దీనికోసం మీరు ఎంతో ఆలోచించేస్తున్నారు. ఫేక్ వీడియోలు చేసిన అందరికీ కూడా మీరు ఫాలోవర్స్ పెంచుతారు, 50,000 లక్ష మంది అవుతారు. నేను అంత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ఆలోచిస్తున్నారు. ఏమైపోద్ది, మీరేం డబ్బులు ఏమైనా ఇస్తున్నారు? నాకు లేదు కదా. దానివల్ల నాకేమన్నా వచ్చేస్తుంది, డబ్బులు ఏమి రాదు. ఎక్కువ మంది జనాలు రీచ్ అవుతుంది మీ ద్వారా. ఆ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కితే ఎక్కువ మంది రీచ్ అవుతుంది జనాల్లోకి. తెలియని అభాగ్యులు కూడా మన కంటెంట్ రీచ్ అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. దానివల్ల నాకు ఎటువంటి ఏం ఉపయోగం లేదు. దాన్ని మీరు ఎక్కువ ఆలోచించేస్తారు. కొంతమంది అలాగే ఉంటారు, నేను సబ్స్క్రైబ్ చేసే తాడికి ఏమొచ్చేస్తుందేమో, ఏమి వచ్చేది. నాకేం మిలియన్స్ ఫాలోవర్స్ అడగట్లేదు నేను. దీన్ని ఒక పక్కన 0 ఒక పక్కన ఇంకో 0 పడేలాగా ఒక 50 లక్ష మంది అయితే నేను దీని మీద ఫుల్గా పెట్టుకొని చేయడానికి ఉంటుంది. నాకు పని క్రియేట్ అవుతుంది కదా అని నేను చెప్తున్నాను. అందుకు దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.